జాగ్రత్త చూసుకుంటాం. ఇంజక్షన్లు ఇచ్చినది క్యాన్సర్ కి ఏమన్నా బిల్స్ డబ్బులు ఇస్తున్నారా? బిల్స్ అట్లా పెట్టి సరే ఇవైతే అవ్వలేదు. మీ ఇంత వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ బిల్స్ పెట్టుకో. నేను అవసరం అనుకున్నాడు అవన్నీ ఒకటేసారి తీసుకొని స్పెషల్గా సేమ్ దగ్గర పోయి కొంత కవర్ అయ్యేటట్టు చూస్తాను నేను కదా. బిల్స్ అయితే అట్లా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇచ్చింది వాడుకోండి. మీరు ఇంతమంది 10 లక్షలు పెట్టిన బిల్స్ ఏమైనా ఉంటాయి అవి అట్లే పెట్టుకోండి. తర్వాత ప్రవీణ్ తర్వాత తయారు చేసి రఘుతో కూర్చొని ఏదన్నా అంటే సీఎం చెప్పి కొంత అమౌంట్ అది ఎక్కువ వచ్చేటట్టు మీ అప్పన్న పోతుంది కదా, అట్లా ట్రై చేద్దాం మళ్ళీ దాన్ని. సరేనా? జాగ్రత్త విన్నామా? నీకు పైసలు ఇంకే బాధ పోయింది కదా. ఇక నీ భర్త మీద దృష్టి పెట్టు. ఇక మంచిగా భోజనము బలవంతంగా తినబెట్టు, మంచిగా తినబెట్టు. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రసాద్ ఇద్దరు పేరు. ఇది మామూలే, ఇదంతా జ్వరాలు వస్తే తగ్గుతుంది. ఇది ఇదేమో ఇదా క్యాన్సర్ ఆయనకి. ఇది మామూలుగా జ్వరం వస్తేనే అవుతుంటాము, క్యాన్సర్ కాదా పక్కకి. సరే మేము మస్తు చెప్తాం అట్లా అని కాదు, కానీ ఇక నేను గట్టిగా ఉండదు. చాలా సార్లు వచ్చినా మంచిగా తినిపెట్టామా, పోయి తినబెట్టు, బలవంతంగా నిలబెట్టుకో మంచిగా గట్టిగా. నువ్వేమైతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నావు. అట్లా తీసుకో, తీసుకో, పెట్టేసుకో. చెప్ప మంచిగా తినాలి. మీకు పైసలు ఇంకా బాధ పోయింది కదా. ఇక అంటే కొంచెంలో కొంచెం ఎట్లన్నా అవుతుందేమో అనేసి అనుకున్నాం, కానీ ఇంత పెద్దగా వస్తుందని అంత డబ్బుతోటే అంత అమౌంట్ లోనే తగ్గిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా అమౌంట్ లో కూడా పెరిగిపోతుంది కదా. అట్లనే చెప్పక తప్పదు కదా సార్. సరే ఏముందిలే, ఇక మేము అంటే కొంత ఆర్థిక సాయం చేయగలుగుతామేమో, కానీ ఇక అంత డాక్టర్లు చూసే పని కదా అంతా. వాళ్ళు కూడా ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదు, చేసే ప్రయత్నం చేస్తారు. అంతే అంతేలే, వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, చేస్తారు. మంచిగా మంచి భోజనం చేసుకొని దాన్ని తట్టుకోగలిగితే అయితే. కానీ అంటే ఏజ్ ఉన్నావు కదా, చిన్న ఏజ్ కదా, ఆ బలం ఉంటుంది నీకు. అది కొంత ఏజ్డ్ అయితేనేమో కొంత శక్తి ఉండదు, కొంత ఫిట్నెస్ ఉంటుంది. నీ వీల్ పవర్ ఇంపార్టెంట్. నువ్వు మంచిగా తిని సరే పైసలు అంటే నేను ఇస్తా అది, కానీ నేను పైసలు ఇచ్చిన జీది నేను నీకు చెప్పిన జీది కాదు. మళ్ళీ నేను పైసలు ఇచ్చుడు ఏముంది, నీకు బాధ చూస్తే ఇస్తావు. కానీ నువ్వు గట్టిగా మంచిగా తిని నువ్వు గట్టిగా ఉండగలిగితే, చిన్న వయసు కదా ఇంకా లైఫ్ ఉంది కదా. ఇంకా సరే వచ్చిన రోగాన్ని ఎవడేం చేయలేడు, దానికి ఏం చేస్తాం. కానీ కొంచెం తినగానే ఆ తిన్నది కూడా వామిటింగ్ అవుతుంది. దానికి ముందు అన్నం కంటే బెటర్ జ్యూసులు అవి ఉంటాయి, బలం జ్యూసులు ఉంటాయి కదా. కొంత 4 టేస్ట్ ఉన్నాయి చేయండి కదా. లేకపోతే నువ్వు హెచ్చిపచ్చి తిడితే కూడా మన జ్వరం వస్తేనే మామూలుగా చేసుకోలేము. 32 పర్లేదు రమ్మ, నేను ఇస్తే 10 లక్షలు ఇస్తే ఇప్పుడు నేను అది తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని కొంత వాడుకోండి, ఇంటి ఖర్చులు కూడా వాడుకోండి. ఇప్పుడు చూద్దాం, తర్వాత అంతైనాక వాళ్ళు చూద్దాం. చేపిస్తాను ఇదా క్యాష్ ఇచ్చి ఎట్లా ఉంటాయి. ఇది 2 నెలల కింద ఫోటో ఇది. సరే ఎంత 4-5 నెలల కిందట ఇది ఇట్లా ఉన్నాడు కదా. ఇది 6 నెలల కింద ఫోటో. ఇది 6 నెలల కింద ఫోటో. ఇది
6 నెలల కింద ఇట్లా ఏం తక్కువ. సరేనమ్మా, నేనైతే చేస్తున్నా ఇప్పుడు. మొన్ననే అనుకున్నాను, నాకు ప్రవీణ్ చెప్పినట్టే మొన్న అనుకున్నాను నేను. సరే, నేను అనుకున్నా ప్రవీణ్ చెప్పింది కాక వేణు వాళ్ళు అడిగారు, అంటే ఇంకా ఇంకో పేషెంట్ ఏమో నేను అనుకున్నాను. నువ్వేమో నువ్వు చెప్పినాక మొన్న వేణు అంటాడు. ఫస్ట్ చెప్పడానికి మొహమాట కొట్టాడు ఆయన, లేకపోతే అప్పుడే ఇబ్బంది పడ్డాడు. తర్వాత అంటే ఇబ్బంది పడు నెక్స్ట్ అయితే ఇప్పుడు అమౌంట్ లేదు కదా సార్, అట్లనే తీసుకోవాలి అమౌంట్ చెప్పిన కానీ ఇంకా నాకు